హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ తెలుగు బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను మీకు మా ఇంటి ఫుల్ టూర్ వీడియో అయితే చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా, వీడియో పెట్టి చాలా రోజులు అయితే అవుతుంది. ఇవాళ దసరా కదా, ఇవాళ అయితే మాత్రం మా ఇంటి హోమ్ టూర్ మొత్తం చేసి పెడదామని అయితే అనుకున్నాను అనమాట. వీడియో అయితే మాత్రం మొత్తం లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మెయిన్ గేట్ ఎంట్రన్స్. కార్ వెళ్ళడానికి ఇలా ర్యాంప్ వేయించాం అనమాట. ఒక పక్క ఏమో స్టెప్స్ ఉంటాయి మనం ఎక్కడానికి, ఇలా మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు. కార్ కోసం ర్యాంప్ అయితే పెట్టించాము. చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం మొక్కలు నాటించాం అనమాట. ఇది కొంచెం పెరిగింది. కొన్ని మొక్కలు అయితే మాత్రం గడ్డిలో కనిపించకుండా పోయింది అనమాట. వర్షాకాలం కదా, ఫుల్ గడ్డి అయితే వస్తుంది. అటువైపు ఇటువైపు మంచి మొక్కలు నాటించాను నీడ కోసం. చూస్తున్నారు, ఇది మెయిన్ గేట్. ఇది 9 feet గేట్ అనమాట. స్లైడింగ్ గేట్ ఇది. 4 feet ఏమో ఓపెన్ అవుతుంది, మీ రిమైనింగ్ 5 feet ఏమో లోపలికి నెట్టాలన్నమాట. ఇలా కింద రాడ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మన కారు. ఈ చుట్టూ గోడ అయితే మాత్రం కొత్తగా కట్టించాం రీసెంట్గానే. ఇంకా పెయింటింగ్ అనేది ఏది ఏమి వేయించలేదు అనమాట. ఇదన్నమాట గేట్. ఇది మొత్తం 9 feet గేట్. అది మన కార్ అవ్వడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఈ పక్కన మనకి ప్లేస్ అయితే ఉంటుంది. మార్నింగ్ బయటికి వచ్చి కార్ ఇక్కడ ఇంటి ఎదురుగా పెట్టేసేసాను అనమాట. బేసిక్గా అయితే షెడ్లో ఇది పెట్టేసేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇదైతే పంచ్ అనమాట. ఇక్కడ మన స్టార్టింగ్ ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది లెఫ్ట్లో. కిచెన్లో నుంచి ఒక పైప్ లాగేసేసుకొని అరేంజ్ చేసాం అనమాట వాషింగ్ మిషన్ అక్కడ. ఇదనమాట వాషింగ్ మిషన్, సామ్సంగ్ వాషింగ్ మిషన్ అనమాట. 8 kgs ఇది. ఇది మనకి పెర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. లాస్ట్ 1 year నుంచి అది యూజ్ చేస్తున్నాం మేము. చూస్తున్నారు కదా, అంత మంచిగా ఉంది. మా కండిషన్ మాత్రం మంచిగా ఉందన్నమాట, పెర్ఫార్మెన్స్ అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇదే అనమాట పంచ. ఫస్ట్ అయితే మనమైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట కిచెను. ఇదేమో వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. నేను ఆల్రెడీ దీని గురించి మీకు ఒక వీడియో అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఇది నేటివ్ M2 వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. 1.5 year నుంచి అయితే వాడుతున్నాము. వాటర్ అది చాలా మంచిగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా టచ్ వేరియంట్ అనమాట. ఇక్కడ 3 వేరియంట్స్ అయితే ఉంటుంది మనకి. కంటిన్యూషన్ వాటర్ ప్లస్ మళ్ళీ గ్లాస్ ప్లస్ మళ్ళీ వాటర్ బాటిల్ అనమాట. ఇలా మనం 3 వేరియంట్స్లో నుంచి మనం అయితే వాటర్ అయితే బట్టర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా టచ్ ప్యాడ్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ బటన్స్ అయితే ఏమి ఉండదు. కొంచెం బాగుంటుంది, కన్వీనియంట్గా అయితే ఉంటుంది అనమాట. దీనికి 2 years వారంటీ కూడా అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా మనకి ఇన్వర్టర్ మీద కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది మనకి పవర్ లేకపోతే వితౌట్ ఇన్వర్టర్ తోటి వాటర్ అయితే రావన్నమాట. ఇక్కడ మనకి ఫిజికల్గా ఎలాంటి బటన్స్ ఉండవు కాబట్టి ఓన్లీ మనకి టచ్ ప్యాడ్ మాత్రమే ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇది వాడుకునే వాళ్ళు బ్యాకప్ పవర్ అయితే ఉండాలి, లేకపోతే ఓన్లీ పవర్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం దీని బాగుందన్నమాట. సర్వీస్ అయినా కానీ, దీనికి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ 2 yearsలో మీకు ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తారనమాట. మేమైతే 1.5 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ 2025 January ఇన్స్టాలేషన్ చేయించాను. మా ఫ్రెండ్ చేసిన ఆ రోజు ఓపెనింగ్ కూడా తింది. సో ఇప్పటికైతే మాకు మంచిగానే వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం పూజా మందిర్ అనమాట. సో ఇవాళ దసరా అనమాట. ఈరోజు అయితే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న పూజా మందిర్ అనమాట. ఈ ఇల్లంతా కూడా మేము లాస్ట్ 1.5 year అవుతుందన్నమాట. సో మా ఫాదర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఈ అంత ప్లాస్టింగ్, ఈ పెయింట్స్, ఈ వస్తువులన్నీ కూడా తర్వాత మేమైతే తీసుకోవడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట కిచెను. ఇవన్నీ కూడా బ్లాక్ గ్రానైట్ మార్బుల్స్ అనమాట. ఇవైతే వేయించాము. ఇంత చిన్న కిచెన్ సెటప్ అనమాట ఇదంతా కూడా. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రిడ్జ్, ఓల్డ్ ఫ్రిడ్జ్ అనమాట, పాతది. తెలుసు కదా మన ఇండియన్ ఫ్రిడ్జెస్ ఎలా ఉంటాయో. సో ఇది మా ఫాదర్ ఉన్నప్పుడే తీసుకున్నాం ఫ్రిడ్జ్. LG ఫ్రిడ్జ్ అనమాట. ఇది లాస్ట్ 8 years నుంచి ఇదే వాడుతున్నాం మేము. ఇంకా ఫ్రిడ్జ్ అయితే అప్డేట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ బల్లలు ఇక్కడ కంటిన్యూషన్ అయితే వచ్చేసేసేవి. ఈ ఫ్రిడ్జ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ 2 బల్లలు ఇక్కడ కట్ చేసేసాం అనమాట. ఇలా సెట్ చేసేసాం దీన్ని. ఇంకా ఇదనమాట ఓవరాల్ మనకి కిచెను. సో ఇది పాతదనమాట. ఈ కూలర్ కూడా లాస్ట్ 4 years నుంచి అయితే వాడుతున్నాము. తర్వాత AC పెట్టి చేసిన తర్వాత దీన్ని అయితే ఇంక పక్కకు పెట్టేసేసాము. ఎప్పటికైనా యూస్ అవుతుందని చెప్పేసి అంతా పెట్టేసేసాము ఇంకా. సో ఇదైతే ఒక మన పంచ్ అంటారు కదా, ఇదనమాట. సో ఇది ఇంక మొత్తం మీటరు మెయిన్స్ అనమాట. ఇదేమో వాటర్ పంపుది. సో
స్విచ్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది బోర్క్ అనమాట. సో మనం అయితే ఇంక మన హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట హాలు. ఇదే అనమాట హాలు, చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇంకా చిన్న హాలు, ఒక 4 మెంబర్స్ చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయింది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి శాంసంగ్ టీవీ అనమాట, 43 ఇంచెస్. ఇది 1 ఇయర్ అవుతుంది తీసుకొని. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మంచిగానే ఉంది ఇప్పటికైతే మాత్రం. ఇది ఏముంది, ఇంకా ఇది బీరువా అనమాట. సో మేమైతే ప్రజెంట్ జియో ఎయిర్ ఫైబర్ అయితే వాడుతున్నాం అనమాట. ఇది జియో ఎయిర్ ఫైబర్ ప్లస్ మళ్ళీ మాకు జియో రూటర్ కూడా ఉంటుంది, 4K రూటరు. సో ఇది మాకు వైఫై ప్లస్ మళ్ళీ సెటప్ బాక్స్ కింద వర్క్ అవుతుంది అనమాట. జియో ఎయిర్ ఫైబర్ మన ఇంటి పైన వాళ్ళకు మౌంట్ చేస్తారు, యాంటీనా లాంటిది. దాని నుంచి మనకి ఇంటర్నెట్ వస్తుంది, ప్లస్ మళ్ళీ మనకి టీవీ సెటప్ బాక్స్ కూడా ఉంటుంది అనమాట. 4K సెటప్ బాక్స్, క్లారిటీ మాత్రం బాగుంది. మంత్లీ వచ్చేటప్పటికి 700 రూపీస్ పే చేస్తున్నాం, ఇంక్లూడింగ్ జిఎస్టీ అలాంటిది చేసేసుకొని. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మ్యాప్. ఎప్పటికైనా కానీ ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలని డ్రీమ్ అయితే ఉంటుంది నాకు. సో కొన్ని కారణాల వల్ల అయితే కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. మేబీ చూద్దాం, అప్కమింగ్ క్లియర్ అవుతుందేమో. ఇంకోటి అయితే ఏంటంటే, ఇంకా చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇట్లా కబోర్డ్స్ అయితే ఉండేవి. సో మేము పెయింటింగ్ అంతా చేసేసిన తర్వాత ఎవరో సిద్ధాంతి ఇవి ఉండకూడదని చెప్తే అవి తీసేపిచ్చేసాం అనమాట. మళ్ళీ అయితే పెయింటింగ్ అయితే వేయలేదు ఇంకా. అది చూస్తున్నారు కదా, మనకి ఇది కూడా ఆన్లైన్లో తీసుకుందాం అనమాట. ఇది చెట్టుది జస్ట్ ఒక స్టిక్కరింగ్ అనమాట. ఇదంతా కూడా మనకు కొంచెం నేచర్ అంటే బాగా ఇష్టం, అందువల్ల సర్టిఫికేట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే టీపాయ్ అనమాట. ఈ టీపాయ్ అయితే నేను ఐకియా నుంచి ఆర్డర్ చేశాను. హైదరాబాద్ ఐకియా ఉంది కదా, అక్కడి నుంచి ఆర్డర్ చేస్తే డెలివరీ అయితే అయిపోయింది. టీపాయ్ అయితే మంచిగా సెటప్ అయ్యింది అనమాట. ఇంకా అప్కమింగ్ డేస్లో ఇంకేదైనా ఉంటే ఒక చిన్న దివాన్ కట్ కానీ కొన్ని ఏదైనా సోఫాస్ కానీ చిన్నది సెట్ చేసేసుకోవచ్చు. ఇది అనమాట హాల్ ఓవరాల్గా. టీవీ ఇది ఇంకా. సో మనమైతే ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదే అనమాట బెడ్రూము. చూస్తున్నారు కదా, అంత గ్రీన్ ఉంటుంది. నాకు కొంచెం గ్రీన్ కలర్ ఇష్టం అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే వేయించుకున్నాను. ఇక్కడ ఏదైనా వర్క్ అయితే మాత్రం నా వర్క్ అయితే ఇక్కడ చేసేసుకుంటూ ఉంటాను. ఇది చిన్న టేబుల్ అనమాట. ఇంటర్నెట్ ఏమో మనకి జియో రూటర్ నుంచి అయితే వస్తుంది, ఇంక పవర్ ఇక్కడే ఉంటుంది నాకు. సో ఇది కూడా ఏంటంటే మ్యాక్బుక్ M3 అనమాట. మా అన్న వాళ్ళ వదిన తెప్పించారు యూఎస్ నుంచి వస్తా. సో ఇంక ఇది మన ట్రాలీ బ్యాగ్స్ ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. ఇంక ఇది బెడ్ కూడా మేము 1 ఇయర్ అవుతుంది తీసేసుకోండి, 6x6ది. సో ఇది ఇన్వర్టర్ అనమాట. ఇన్వర్టర్ అది లూమినస్ ఇన్వర్టర్ అయితే వాడుతున్నాము. సో అది మనకి పవర్ బ్యాకప్ చాలా బాగా వస్తుంది. ఎవరైనా తీసుకునే వారంటే తీసేసుకుని. మనకి 5 ఇయర్స్ బ్యాటరీ వారంటీ కూడా ఉందన్నమాట మాకు. చూడండి, ఇది 5 ఇయర్స్ వారంటీ ఉంది. అప్రాక్సిమేట్లీ నాకు ఇది ఒక 25,000-30,000 దాకా పడింది అనమాట, ఇంక్లూడింగ్ ఆ మిషన్, ఇది ట్రాలీ. ఆ ట్రాలీ కూడా సపరేట్గా కొన్నాం మేము, 2.5,000 పెట్టేసేసి ఆ బ్యాటరీ పెట్టుకోవడానికి. ఫస్ట్ కింద పెడదాం అని చెప్పి అనుకున్నాం, అప్పటికే ఆ పైన సెటప్ చేసేస్తారనమాట. ఇక్కడ ఇన్వర్టర్కి ఒక ప్లగ్ ఉంటుంది కదా, ఆ ఇన్వర్టర్ ప్లగ్ అలా సెట్ చేసేసారు. అందుకని చెప్పేసి పైన పెట్టాల్సి వచ్చేసేసింది. ఇది ఏసీ ఏమో టాటా వోల్టాస్ ఏసీ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా పర్లేదు, అంత మంచిగానే వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక స్టిక్కరింగ్ ఉండేది, అంతా ఊడిపోయింది అనమాట. వేర్ లైఫ్ బిగిన్స్ లవ్ నెవర్ ఎండ్స్ అని చెప్పేసి కింద ఉండేదన్నమాట. అంతా స్టిక్కరింగ్ అంతా పోయిందనమాట. సో ఈ డోర్ కూడా ఇదంతా కొంచెం నేచర్, ఇవన్నీ చెట్లు పూలు ఇవన్నీ కావాలని చెప్పేసి నేను ఇలా నేనే తీసుకున్నాను అనమాట. ఈ డోర్ కూడా, ఈ సెలక్షన్ అంతా మందే. ఇంకా ఈ పెయింట్స్ కానీ డోర్స్, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఈ కర్టన్స్ కూడా మనమేనమాట సెలెక్ట్ చేసేసింది. కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇదన్నమాట. సో మనం ఎక్కడ ఉన్నా కానీ మన ఇంటికి మనం వస్తే మనకు ఆ హ్యాపీనెస్ వేరనమాట. ఇది యాక్చువల్ మా ఫాదర్ కట్టించిన ఇల్లు, ఇందాక నేను మీకు చెప్పాను. నేనే జస్ట్ ప్లాస్టింగ్ పెయింట్స్ ఇవన్నీ కొనుక్కుందాను అనమాట, వస్తువులు ఇవన్నీ కూడా. సో ఎంత చిన్న ఇల్లు అయినా కానీ ఇక్కడే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇది పెద్ద ఇల్లు కాకపోతే ఏదో మనకి డ్రీమ్ హౌస్ అనమాట. సో మనం అయితే ఇంకా బయటికి వెళ్ళేది చూద్దాము ఇంకేముందని చెప్పేసి. మీరు చూసారు కదా, ఆల్రెడీ నేను మీకు కారు టూర్ వీడియో అయితే చేశాను అనమాట. ఇదే అనమాట మన కారు. చూస్తున్నారు కదా, రీసెంట్గా అయితే కార్ కోసం షెడ్ కూడా వేయించాం అనమాట, వర్షానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇది కార్ షెడ్ అనమాట. వెహికల్ కూడా ఇక్కడ పెట్టేసేసుకుంటూ ఉంటాను, సరిపోతుంది మాకు. ఒక కార్కి ఇంకొంచెం స్పేస్ కూడా ఉంటుంది అనమాట, ఇంకో కార్ కూడా పెట్టేసేసుకోవచ్చు. ఇది అనమాట కార్ షెడ్.
సో ఇంతకు ముందర మేమైతే బేసిక్గా అక్కడ ఇంటి ఎదురు పెట్టేసేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఉన్న ప్లేసెస్లో వర్షం పడినప్పుడు ఎండకి బాగా ఇబ్బంది అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ పెడదామని చెప్పేసి ట్రై చేసాం కూడా. ఇక్కడైతే కారు పట్టట్లేదు అనమాట, ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ సెటప్ చేసా. ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ షెడ్ వేపు చేసుకున్నాం అనమాట. ఇంకా అది వర్షానికి ఇంకెటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి. చూస్తున్నారు కదా, ఇదంతా చుట్టూ గోడ రీసెంట్గా అయితే కట్టించాం అనమాట. ఇది ఈ చుట్టూ గోడ అయితే రీసెంట్గా కట్టించింది అనమాట. ఇది మనకైతే చాలా ప్లేస్ ఉండిద్ది అనమాట. ఇంకా మనకి దాన్ని మొక్కలు పెంచుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది బైక్ ఇంకా చాలా ఇష్టమైన బైక్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్. చాలా తక్కువ తిరిగాను దీని మీద. ఇంకా దీన్ని చాలా తిప్పాల్సిన ప్లేసెస్ అయితే ఉంది. మనమైతే రీసెంట్గా నిమ్మ మొక్కలు కూడా కొన్ని నాటామన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా నాటిన నిమ్మ మొక్క అనమాట. అప్పుడే కొత్త కొత్త బ్రాంచెస్ కూడా వచ్చినాయి వీటికి. ఇది ఎప్పటి నుంచో ఉన్న మునగ చెట్టు అనమాట. ఇది మునగ చెట్టు ప్లస్ మర్చికడ చెట్టు ఉందన్నమాట వీటిలో. ఇదైతే కొత్తగా నాటిన మామిడి మొక్క. ఇది చూస్తున్నారు కదా, 1.5 month అవుతుంది నాటి. అప్పుడే ఇక్కడి నుంచి ఇదైతే మొత్తం ఇక్కడ నుంచి కొత్త బ్రాంచెస్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇవ్వండి, బెండ చెట్లు కొన్ని ఉన్నాయి. ఇదైతే మాత్రం మందార చెట్టు అనమాట. ఆల్రెడీ పూలు కోసేసేసారు మార్నింగ్. చూస్తున్నారు, ఇదైతే మొత్తం గోంగూర అనమాట. ఇది అంతా మనం ఏదో విత్తనాలు వేసేస్తే అదే ఇప్పుడు పెరిగిపోతూ ఉండేది అనమాట. ఒక మాటతో చెప్పాలంటే ఆర్గానిక్ గోంగూర అనుకోండి. ఇంకా మనం దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ అలాంటివి అయితే ఏం యూజ్ చేయము. ఇంకా అదే పెరుగుతూ ఉంటాయి, అవి ఎండిపోతూ ఉంటాయి, అందులో అయ్యే మొలుస్తూ ఉంటాయి ఇక్కడే. ఇది మనకి ఇంకో గేట్ అనమాట, తిరుపతి రోడ్డుకి. సో ఇది చూస్తున్నారు, ఇదైతే బోర్ అనమాట. ఇది ఇందు నుంచి మనం ఎప్పుడో వేయించారు ఈ బోర్ 10 years బ్యాక్. ఈ వాటరే వస్తాయి మాకు కంటిన్యూషన్కి. ఇంకా ఎప్పుడైనా కానీ సమ్మర్ అయినా కానీ మాకు అసలు వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. అది ఆల్రెడీ 200 feet బోర్ ఉందన్నమాట. వాటర్ ఫుల్గా వస్తాయి. ఇది చూస్తున్నారు కదా, మల్లె చెట్లు. ఇవి మల్లెపూలు మంచిగానే కాస్తాయి. ఇవి 2 చెట్లు ఉన్నాయి, మల్లె చెట్లు కూడా. ఇవి ఇదైతే వంగ చెట్టు ఎండిపోయిందనమాట. ఇంకా కొన్ని రకరకాల చెట్లు అయితే వేస్తూ ఉండిద్ది. చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం ఈ సన్నజాజి పూ చెట్లు అనమాట. ఇవి మార్నింగ్ బాగా కాస్తాయి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట వాష్రూమ్. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదన్నమాట. సో మనకి ఇంటి బయటే పక్కకే ఉంటుంది అనమాట వాష్రూము. చూస్తున్నారు కదా, సింపుల్గా. ఇదైతే మాత్రం క్రాంప్టన్ గీజర్ అనమాట. 10 liters 15 liters అనుకో, గుర్తులేదు నాకైతే మాత్రం. ఇది కూడా పెట్టి చేసిన 1 year అవుతుంది. సో ఇది అనమాట. ఇంకా ఇది అనమాట. ఇంకా ఇది లెఫ్ట్ సైడ్, ఇంటికి లెఫ్ట్ సైడ్లో ఉండేది ఇదంతా కూడా ప్లేస్ అనమాట, ఖాళీ ప్లేస్ ఇదంతా కూడా. ఇంకా ఏసీ, అవుట్డోర్ యూనిట్ ఇదంతా మనకు కొంచెం బ్యాక్ సైడ్ గొంతు కూడా ఉంటుంది అనమాట ఈజీగా. సో కొన్ని వ్యవసాయం సంబంధించిన పనిముట్లు అయితే ఉంటే మొత్తం పెట్టామన్నమాట. వ్యవసాయం చేయడం ఎప్పుడో ఆపేసేసాం 4-5 years బ్యాక్. మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి ఆపేసేసాం అనమాట. సో ఇలా మాకు రోడ్డు పక్కకే ఉంటుంది అనమాట ఇల్లు. దగ్గరలో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఇదనమాట మా ఇంటి ఫుల్ టూర్ వీడియో. నేను నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.